వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసాను మీకు చూపించడానికి మా ట్రావెల్ డైరీస్లో పార్ట్ అయిన చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా విజయవాడ దుర్గాదేవి టెంపుల్ అండి. ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని అందరం రెడీ అయిపోయి, మా అమ్మ అయితే ఇంటి ఎదురుగా ముగ్గు కూడా పెట్టేసింది. ముగ్గులో చక్కగా పసుపు కుంకాలు వేసేసి అందంగా రెడీ చేసేసింది. ఇక మా డాడీ వచ్చేసేసరికి పూజ అంతా చేసేసారు. లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసి హారతి ఇచ్చేసి గంట మోగించేస్తున్నారు. పూజ అంతా అయ్యాక వీడియో తీశానండి. పూజ టైంలో మేము పూజ చేస్తాము. ఇక మా బుడ్డదైతే రెడీ అయిపోయి అందరం కార్ ఎక్కేస్తూ మా మమ్మీ ఇంకా అన్నీ సర్దుతున్నారు కార్ లోపల కావాల్సిన లగేజ్ అన్ని. ఈలోపు మా బుడ్డది వచ్చేసి వాళ్ళ డాడీ దగ్గర కూర్చేసుకుని కార్ డ్రైవ్ చేస్తా అన్నట్టు చేస్తుంది. ఇక 5th మంత్ అవటం వల్ల అన్ని నోట్లో వెళ్ళిపోవాలి, అంతే అన్నీ పెట్టేసుకోవాలి. సో అది కార్ తినేది అన్నట్టు ఫీల్ అవుతుంది కార్ స్టీరింగ్ని. అందరం ఇక రెడీ అయ్యి బయలుదేరేసాము. మొత్తం అంతా ఇది చిన్న రోడ్ అండి, మా ఊరు నుంచి మచిలీపట్నంకి కనెక్ట్ చేస్తుంది. చాలా బాగుంటుంది గ్రీనరీగా. రోడ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చూడండి మధ్యలో పొలాలు ఎంత బాగుండిందో. ఇప్పుడు మనం అంతా ఓన్లీ ట్రాక్టర్స్ పొలాలు దున్నటం చూస్తాము. ఇక్కడ చూడండి ఎద్దులు దున్నుతున్నాయి. ఎప్పుడో మన చిన్నప్పుడు మన తాతయ్య వాళ్ళ టైంలో చూసుంటుంటాం, ఇప్పుడు ఎక్కడా లేవు. కానీ మా ఊరు దగ్గరలో స్టిల్ ఇంకా ఫాలో అవుతున్నారు. అవి చాలా అందంగా అనిపిస్తుంది. మా బుడ్డ చూడండి కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తుంది మంచిగా. మా బుడ్డదానికి అట్లా వ్యూ చూడటం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు అట్లా చూస్తూ బయటకు వెళ్తామంటే ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది ఉండి హైవే అన్నమాట. ఇది మచిలీపట్నంకి కనెక్ట్ అవుతుంది ఆ చిన్న రోడ్ నుంచి. చిన్న హైవేనే బట్ బాగుంటుందన్నమాట. ఇది లేనప్పుడు మాకు చాలా ఇబ్బందులు అయ్యి ఉండేది మచిలీపట్నం వెళ్ళటానికి కొంచెం. బట్ ఈ హైవే వేసిన తర్వాత అయితే చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉండింది. ఇది మా బుడ్డదాని కోసం కొన్న ర్యాబిట్ టవల్, నాకు చాలా ఇష్టము. ఇది నేను అష్టాచమ్మ మూవీలో నానిది ఉంటుంది కదా, పింక్ మెత్తటి టవల్ డైలాగ్, అది ఇమాజిన్ చేసుకుని కొన్నానండి. మా బుడ్డది యాక్టివేట్ అయిపోయింది, పాటలు పాడుతుంది చూడండి. సూపర్ సింగర్ అన్నమాట, ఫ్యూచర్ సూపర్ సింగర్. చాలా బాగా పాడుతుంది. ఎంత మంచిగా ట్యూన్స్ పాడుతుంది అంటే మనం ఎవ్వరం మనకి రాము. ఒక్కొక్కసారి కబుర్లు కూడా చెప్తుంది ఇదే టోన్లో. బట్ కాకపోతే ఇప్పుడు సాంగ్స్ పాడుతుంది అన్నమాట. వినండి నేను పాడుతున్నానని చెప్పి. ఆ క్యాప్ పైన పెడుతుంటే స్వెట్ వచ్చేస్తుంది పాపకి, అందుకే జస్ట్ అట్లా వెనకాల అడ్డుగా పెట్టాను. అది పెట్టిన తర్వాత మా అమ్మ ఏదో ఫోన్ చూసుకుంటుంది. ఇక పక్కన మా అక్క ఎదురు వీడియో తీస్తుందని చెప్పి సీరియస్గా ఆపేసింది అరవటం. ఇదిగోండి వెళ్ళే దారిలో ఇది మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే హైవే. ఇది కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. నా చిన్నప్పుడు హైవే ఇదంతా ఏం లేదు, సో నార్మల్ రోడ్ ఉండేది. విజయవాడ వెళ్ళటానికి మాకు ఒక 2.5 hours అట్లా పట్టేది. ఇప్పుడైతే ఈ హైవే ఉండటం వల్ల హార్డ్లీ 1.5 hour అండి. చాలా బాగుంటుంది హైవే మీద పీస్ఫుల్గా. క్లైమేట్ కూడా కొంచెం సన్నీగానే ఉండింది. బట్ ఓకే ఫైన్, ఇప్పుడు వరకు అయితే మేనేజబుల్గానే ఉంది. మేము ఎందుకంటే ఎర్లీగా బయలుదేరేసాం కదా. ఇప్పుడు టైం 6:30 అట్లా అవుతుంది. 6:30 అట్లా అయ్యి స్టార్ట్ అయ్యాము. బాగుండింది. మీరు కూడా హైవే చూస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. నేను అయితే ఎంజాయ్ చేస్తున్నా మ్యూజిక్ని. హైవేలలో మధ్యలో వచ్చే అరటి తోటలు, నా చిన్నప్పుడు అయితే ఈ అరటి తోటలు ఒకటే కాదండి, పసుపు, ఇంకా కాలీఫ్లవర్, వేరే వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్ కూడా ఉండేవి. పపాయ అని ఇట్లా చాలా బాగుండేవి. ఇప్పుడు ఈ హైవే వేసేసిన తర్వాత తోటలన్నీ అయిపోయాయి, హౌసెస్ షాప్స్ వచ్చేసాయి. ఇదిగోండి విజయవాడ ఎంట్రన్స్కి వచ్చేసాం మేము. విజయవాడ స్టార్టింగ్లో ఉన్నాము, బస్ స్టాండ్ వెళ్ళే రోడ్లో. ఈ బస్ స్టాండ్ దగ్గర ఇది చాలా బాగుంటుంది కదా, ఇది ఆర్కిటెక్చర్ భలే మంచి అనిపిస్తుంది. మా బుడ్డది ఇందాక పాటలు పాడింది కదా, పాడి నిద్రపోయింది. ఇప్పుడు లేచి అది కూడా వ్యూ చూస్తుంది, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తుంది. స్టార్ట్ చేసింది, వినిపించిందో లేదో మరి మీకు వెనకాల మా పాప వాయిస్ అరుస్తుంది. చక్కగా హ్యాపీగా ఈ విజయవాడ ఎంటర్ అయిపోయాము. మా ఊర్లో కన్నా కూడా విజయవాడలో చాలా సన్నీగా ఉందండి. మాది విలేజ్ అవ్వటం వల్ల అంత వేడి అనిపించలేదు, బట్ ఇక్కడైతే చాలా వేడిగా ఉండింది బయట. ఇదిగోండి కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ అని కూడా అంటాం కదా, అసలు మోస్ట్ కరెక్ట్ నేమ్ అయితే ప్రకాశం బ్యారేజేనండి. ఇది ఎంత వండర్ఫుల్ ప్లేస్ అంటే విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అండి. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మంచి మూడ్ లోగా ఉన్నప్పుడు అట్లా మా అక్కతో పాటు ఇట్లా ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి ఉండేదాన్ని. ఇది ప్రకాశం బ్యారేజ్ గేట్స్ తీసినప్పుడైతే ఆ వ్యూ అయితే అల్టిమేట్. మా బుడ్డదానికి కూడా నచ్చిందండో, అరుస్తుంది, వినిపిస్తుందా నేను వచ్చేసా విజయవాడ వచ్చేసా అమ్మవారి గుడికి అని చెప్పేసి. ఇది మా బుడ్డదాని ఫస్ట్ ట్రిప్ అండి.
ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుని మా వీడియోని లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. కృష్ణానది దగ్గరకు వస్తున్నాము. మేము నార్మల్గా అయితే కృష్ణానదిలో పసుపు కుంకాలు వేసి దండం పెట్టుకుందాం అనుకున్నాము. చిన్నప్పుడు ఉండేవి అట్లా పెట్టుకోవటానికి. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే లేదంట అండి, పసుపు కుంకాలు అవన్నీ వేయటానికి. స్నానం చేయటానికి కూడా నదిలోకి వెళ్ళటానికి లేకుండా ట్యాప్స్ పెట్టేశారు. సో అమ్మవారికి దండం పెట్టుకుని కృష్ణాదేవికి ఈ వీడియో తీసుకుని మళ్ళీ రిటర్న్ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాము, దుర్గ గుడి దగ్గరికి. మా బుడ్డ చూడండి ఎంత చక్కగా రిలాక్స్డ్గా డాష్ బోర్డు మీద కాళ్ళు పెట్టుకుని వాళ్ళ డాడీ పక్కన వ్యూ చూస్తుంది. వ్యూ రారి ఎట్లా ఉంది, నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని అందరిని, మీకు ఎవరికి తెలియదు. చూడండి నేను చెప్పినట్టే వెళ్ళు డాడీ, నీకు విజయవాడ ఏం తెలియదు, నాకే తెలుసు అంతా, నాది ఇదంతా నా హిస్టరీ, నాది మా ఫ్యామిలీ అన్నట్టు, మా అమ్మది మా పిన్నిది అందరిది ఇక్కడే, సో నేను చూపిస్తా అన్నట్టు కూర్చుంది. ఇగోండి అమ్మవారి టెంపుల్కి మేము యూజువల్లీ ఎప్పుడు మేము మెట్ల దారినే వెళ్తామండి. ఈసారి మమ్మీకి కాలు బాగోక మేము లిఫ్ట్లో వెళ్ళిపోయాం, మా డాడీ మెట్ల దారిలో వచ్చేసారు. ఇక్కడ మించి ఫోన్ ఎలా లేదు, ఇక్కడే ఫోన్ లోపల పెట్టేసాం. మమ్మీ నా బుడ్డదాన్ని నాకు ఇచ్చేసి మెట్టు పూజకి రెడీ చేసేసారు. ఇక దర్శనం అయిపోయి మేము ఫుడ్ తింటాకు వచ్చామండి, రెస్టారెంట్కి వెళ్ళాము. మా బుడ్డది అయితే రెస్టారెంట్లో కానీ దర్శనంలో కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదండి, చాలా గుడ్ గర్ల్. చక్కగా తన ఆట తను ఆడుకుంది, ఎత్తుకోమంది, చక్కగా ఎత్తుకునే వెళ్తాం కాబట్టి మేమేం బేబీ క్యారియర్ తీసుకెళ్ళలేదు, చేత్తోనే ఎత్తుకున్నాం. బికాజ్ అవన్నీ స్వెట్ పట్టేసి పాప ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి. ఆల్రెడీ ఇలా ఉంటేనే ఈ క్లైమేట్కి స్వెట్ పట్టేసి పిల్ల చూడండి ఎంత డల్ అయిపోయిందో. మార్నింగ్ అయితే చాలా యాక్టివ్ ఉండింది, ఇప్పుడు ఇంకా డల్ అయిపోయింది. ఇది మధ్యలో విజయవాడ టు గన్నవరం వెళ్ళే దారిలో అండి మా బావగారు కారు ఆపితే, ఎందుకు అంటే ఏడుస్తుంది పాప, వెళ్తా డాడీ దగ్గరికి వెళ్తా 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 అని చెప్పేసి ఏడుస్తుందని చెప్పేసి ఇంకా ఆపేసి అక్కడ కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నారు మా బావగారు. ఏదో కార్ డ్రైవ్ చేస్తా అన్నట్టు వెళ్ళి కూర్చుంది. కానీ చాలా ఇంట్రెస్ట్ అండి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోవటం మా పాపకి, మామూలుగా కాదు, ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఆడుతుంది వాళ్ళ డాడీతో చక్కగా, వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ డాడీ వస్తే ఎవరితోనూ ఉండదు, వాళ్ళ డాడీతోనే ఉంటుంది. విజయవాడలో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కాకపోతే విజయవాడ రిటర్న్ వచ్చేటప్పుడు గుడిలోంచి బయటకి అక్కడ షాప్స్ కానీ అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇంకా, సో అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదండి. మేము ఏం చేసామంటే మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ బాగానే ఉండింది కదా అని చెప్పేసి చెప్పులన్నీ కార్లోనే వదిలేసి వెళ్ళిపోయాము. సో వచ్చే దారిలో అయితే ఫుల్ కాళ్ళు కాలిపోయాయి. కాళ్ళు కాలిపోవటం వల్ల ఇక వీడియో తీయాలన్న థాట్ కూడా మాకు రాలా. ఇది చూడండి మా ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎంత టైర్డ్ అయిపోయామనేది ఆ ఎండకి. మా బుడ్డ చూడండి ఎట్లా అరుస్తుందో, పాపం అది కూడా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ వచ్చినప్పుడు కూడా చూసి ఉంటారు కదా కంపారిటివ్ ఎంత యాక్టివ్గా ఉండిందో, ఇప్పుడు ఆ ఎండకి బాగా డీహైడ్రేట్ అయిపోయింది. మా బుడ్డది చెమటలు పట్టేసి చిరాకుకి అక్కడికి అలసిపోయి నిద్రపోవాలని పాడుతుంది. మా డాడీ చూడండి గుండు కొట్టించేసుకున్నారు విజయవాడ అమ్మవారికి. మా డాడీ ఎప్పుడు వెళ్ళినా తలనీళ్ళు అలిస్తారండి విజయవాడలో. మా బుడ్డది పాట పాడుకుంటుంది నిద్రపోవటం కోసం. చూడండి చూస్తూ ఉండండి, ఒక్క సెకండ్లో నిద్రపోతుంది చూడండి, పాడి పాడి పాడి. చూడండి నిద్ర వచ్చేసింది కంప్లీట్గా, జహాలేసిందండి. నవ్వుతున్నాం కానీ మా బుడ్డదాన్ని చూస్తే అంత టైర్డ్ అయిపోయి అలసిపోయి వెనక్కి వాలిపోయి పాడుతుంది చూడండి, పడుకుని పోయింది. ఇంత పడుకున్నా కానీ ఇంట్లో అయితే ఉయ్యాలు ఉంటుంది కదా, ఇక్కడ ఉయ్యాలు లేక ఇట్లా కదిలితే వెంటనే లేచిపోతుంది అనమాట, వెంటనే నిద్ర లేచిపోతుంది. మేము ఇంకా గన్నవరం దాటేసి ఏలూరు దాటేసాము. ఇది ఏలూరు టు తిరుపతి హైవే అండి, చిన్న తిరుపతి వెళ్ళే హైవే. ఇది చాలా బాగుండిందండి, పీస్ఫుల్గా 6-వే హైవే. ఇది ట్రాఫిక్ అయితే ఏం లేదు, చాలా పీస్ఫుల్గా మంచిగా, చుట్టూ పొలాలు అంతా చాలా బాగుండింది. బ్రిడ్జ్ కూడా చాలా అందంగా అనిపించింది. క్లౌడ్స్ చూడండి ఎంత క్లియర్గా ఉండిందో, చాలా సన్నీగా ఉండిందండి. విజయవాడలో చెప్పాను కదా మా కాళ్ళు అయితే ఫుల్ కాలిపోయాయి. బయటకు వచ్చిన తర్వాత కూల్ వాటర్ కొనుక్కుని ఫేస్ వాష్ చేసుకుని కాళ్ళ మీద వాటర్ పోసుకుంటే అప్పుడు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. సో అందుకే విజయవాడలో ఎక్కువ వీడియో తీయలేకపోయాము. ఈ వెళ్ళే దారిలో మాకు గూడ్స్ కనిపించిందండి, మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువ ట్రైన్తోనే ట్రావెల్ చేసేవాళ్ళం, అందుకని చెప్పేసి ఈ గూడ్స్ని వీడియో తీసుకున్నాం అనమాట. మాకైతే చాలా ఇష్టం అండి ట్రైన్లో ట్రావెల్ చేయటం. చిన్నప్పుడు ఎప్పుడు విజయవాడ వచ్చినా అట్లా ట్రైన్లోనే వెళ్ళేవాళ్ళం.
అండ్ ఇంకా చిన్నప్పుడు మేము ప్రతి శ్రావణ మాసంలో విజయవాడ వెళ్ళేవాళ్ళం అండి అమ్మవారి గుడికి. పర్టికులర్లీ శుక్రవారం వెళ్ళేవాళ్ళం చదువుకునే టైంలో కాబట్టి కొంచెం మాకు గ్యాప్ దొరికేది. బట్ వన్స్ జాబ్స్ అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రైడే లీవ్స్ దొరకపోవటం, ఒకసారి కుదిరితే ఇంకొకసారి కుదరక అట్లా మేము ఫ్రైడే అని పెట్టుకోకుండా సాటర్డేను అట్లా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయ్యింది. మాకు కుదరలేదు రెగ్యులర్గా వెళ్ళటం, మధ్యలో మిస్ అయ్యింది. బట్ ఇయర్ అయితే దాన్ని కవర్ చేసేసాము. చాలా డివైన్ ఫీల్తో మంచి హ్యాపీ ఫీల్ పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళొచ్చేసేసరికి. ఇదిగోండి ఇది చిన్న తిరుపతి ఎంటర్ అయ్యే రోడ్. పక్కనున్న తోటలు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది గోదావరి డిస్టిక్ వచ్చేసామని. గోదావరి డిస్టిక్ అంటేనే తోటలు, ఇంకా చాలా తోటలు ఉన్నాయండి మధ్యలో. కోకో తోటలని, ఇది కొబ్బరి తోట, అండ్ పక్కన మీరు ఇందాక చూసారు కదా అరటి తోట ఉన్నాయి. ఇదిగోండి కోకో తోట వచ్చేసింది. ఎంత బాగుంటుందో తెలుసా. ఇంకా పామాయిల్ తోటలు కూడా ఉన్నాయండి. ఆ తోటలన్నీ చూసుకుంటూ వచ్చాము. ఎంత పీస్ఫుల్గా అనిపించింది. ఎక్కడైనా ఆగుదాం అనుకున్నాం బట్ కానీ ఈ ఎండకి ఆగలేకపోయాం అనమాట. చాలా స్ట్రెస్గా అనిపించింది ఆ ఎండకి. సో అందుకే ఆగలేదు, వెళ్ళిపోతూనే ఉన్నాం. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి. తోటలన్నీ చూస్తుంటే నాకు ఎప్పుడూ ఒక ఫీల్ ఉంటుందన్నమాట. గోదావరి జిల్లాలో ఏదైనా ఒక మంచి తోట మధ్యలో ఫామ్ హౌస్లా కట్టుకుని చిన్న ఇల్లు అనమాట, చక్కగా మా ఫ్యామిలీతో కలిసి ఉండాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలని నాకు చాలా కోరిక. ఏమో మేబీ ఫ్యూచర్లో ఏమైనా ఫుల్ఫిల్ అవుతుందేమో చూడాలి. ఈ తోటలవన్నీ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అయినా మనలో ఎవరుంటారు చెప్పండి గోదావరి జిల్లా నచ్చిన వాళ్ళు. గోదావరి జిల్లా అంటేనే తోటలు, ఫుడ్కి, మర్యాదలకి ఫేమస్ కదా. ఆ గోదావరి జిల్లా నచ్చని వాళ్ళు అయితే ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎంతమందికి మీలో గోదావరి జిల్లా అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలా మీరు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళిన మంచి ట్రిప్స్ ఉంటే మాకు సజెస్ట్ చేయండి అండి, మా బడ్జెట్లోను. అండ్ మేము వెళ్ళగలిగే దగ్గర ప్లేసెస్ ఏమైనా అయితే మా వీలుని బట్టి తీసుకుని మేము కూడా వెళ్తామండి. వెళ్ళి అక్కడే ప్లేసెస్ని కూడా రికార్డ్ చేసి మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇంకెవరైనా ఇలాంటి ప్లేసెస్లో ఇంకేదైనా మంచి వ్యూస్ చూసుంటే అవి కూడా మాకు సజెస్ట్ చేయండి అండి. మాకు వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే మమ్మల్ని ట్యాగ్ చేయండి, మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చూడండి అరటి తోట ఎంత బాగుండిందో కదా. అరటి గెలలు అయితే ఏం కనపడలేదు. అరటి తోట అంటండి ఒక్కసారి అరటి గెల వచ్చిన తర్వాత ఆ చెట్టు ఇంకా పనికి రాదంట, కొట్టేస్తారంట. సో మళ్ళీ తోట వేయాలంట. సో అది మా డాడీ చెప్పారు. మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను, లేదా జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేటివ్ కాకపోయినా ఫైన్. సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు కూడా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాను వ్యూ చూస్తూ. చిన్న తిరుపతి దగ్గరలో ఉన్నాము. మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడు ఒకటి చెప్పేవాళ్ళండి, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు చిన్న తిరుపతి మరియు పెద్ద తిరుపతి రెండిట్లో మొక్కున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా చిన్న తిరుపతిలో తీర్చుకోవాలంట అండి, తర్వాత పెద్ద తిరుపతి వెళ్ళి తీర్చుకోవాలంట. అట్ ది సేమ్ టైం అలాగే ఇంకొక స్టోరీ కూడా మా తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు. మనము ఇందాక ఇక్కడ గరుడాల వారి ఎంట్రన్స్ చూసాం కదా, ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు అంట ఫస్ట్ గరుడాల వారి దర్శనం చేసుకుని ఆయనకి నమస్కరించిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలంట. ఎందుకు అంటే గరుడాల వారు ఎవరెవరు వచ్చారో చూసి దాన్ని బట్టి స్వామివారికి చెప్తారంట, స్వామి వీళ్ళు వచ్చారు నిన్ను దర్శించుకోవటం కోసం అని చెప్పేసి అప్పుడే స్వామివారు మనం వచ్చినట్టు కన్సిడర్ చేస్తారనమాట. సో అది మా తాతయ్య చిన్నప్పుడు చెప్పిన స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. మేబీ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందేమో. మేబీ ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ గరుడాల వారి దగ్గరికి వెళ్ళి తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళండి. ఓకే, మేమైతే గుడి లోపలికి వచ్చేసాము. మాకు దారి తెలవటంలో మధ్యలో కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే వేస్ అవి చేంజ్ చేశారు, అందుకని ఇబ్బంది అవటం వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి అట్లా వచ్చాము. ఇదిగోండి గుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది స్వామివారి పాదాలు. ఇక్కడ కొంచెం ఫోన్ ఎలా ఉండటం వల్ల ఇక్కడ వరకు వీడియో తీయగలిగాము కొంచెం. ఇంకా మా బుడ్డది ఆడుకుంటుందండి మంచిగా. జిడ్డు అయితే ఫుల్ అయిపోయింది ఫేస్ ఆయిల్కి స్వెట్కి అంతా. మా బావగారు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు, అంత లాంగ్ డ్రైవ్. అట్ ది సేమ్ టైం ఆయన నడిచి, మా డాడీ, మా మమ్మీ,
నేను మా అత్త వాళ్ళ అబ్బాయి అండి, అందరం కలిసి వచ్చేసాము. అందరూ టైర్డ్ అయిపోయారు, ఎక్కలేకపోతున్నారు. బట్ ఫైన్, మేమంతా ఎక్కేసాం. మమ్మీకి మోకాళ్ళు నొప్పి ఉండటం వల్ల స్టెప్స్ ఎక్కొద్దన్నారు డాక్టరు. బట్ మా అమ్మకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట, అమ్మవారు వెంకటేశ్వర స్వామి అంటే. సో ఆవిడ ఆ యాక్టివ్నెస్తో ఎక్కేస్తానని ఎక్కేశారు. బట్ ఫైన్, కంపేర్ టు డైలీ కన్నా కూడా ఈ రోజు అయితే కొంచెం బెటరే ఉండిందండి. మమ్మీకి ఎక్కినంత మాత్రం అంత స్ట్రెస్ అనిపించలేదు. మేబీ అదంతా స్వామివారి మహత్యం అనుకుంటా. వ్యూ కూడా చూడండి ఎంత బాగుండిందో, పైనుంచి హిల్ మీద నుంచి ఆ వ్యూ. ఇదిగోండి లోపలికి వెళ్ళిపోతున్నాము, గుడి లోపలికి నడుస్తున్నాం స్లోగా లోపలికి. అందరం టైర్డ్ అయిపోవడం వల్ల స్లోగా వెళ్తున్నాము. ఇది స్వామివారి గోపురం అండి. గోపురంకి కరెక్ట్గా ఆపోజిట్లో మండపం ఉండింది. ఈ మండపం అంటే మనకి తెలియని వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నా. మేబీ కొందరు ఉండొచ్చు, వాళ్ళ కోసం అందరి కోసం నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. మనం యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చిన్న తిరుపతి అని కొట్టంగానే ఫస్ట్ మనకు వచ్చే ఇదే వస్తుంది, మ్యాక్సిమం ఫేమస్ ప్లేస్ లాగా. అండ్ నాకు ఈ ఆర్కిటెక్చర్ బాగా నచ్చింది. ఈ ఆర్కిటెక్చర్ కన్నా కూడా నాకు యాన్సిస్టర్స్ కట్టే ఆర్కిటెక్చర్ ఉంటుంది చూడండి. మన యాన్సిస్టర్ ఆ టైంలో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎంత బాగా కట్టేవాళ్ళు చూడండి. ఆ ఆర్కిటెక్చర్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది నాకు ఈ ఆర్కిటెక్చర్ మొత్తంలో పైనున్న ఓంకారం నచ్చిందండి, శ్రీచక్రం మధ్యలో చాలా డివైన్ ఫీల్ వచ్చింది. ఇంకా మేము ఇదంతా అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళేసాము గుడి లోపలికి మొబైల్ ఎలౌ లేదండి. మొబైల్ పెట్టేసి దర్శనం చేసుకుని వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇన్నాళ్ళల్లో ఎప్పుడు ఇంత మంచిగా దర్శనం జరగలేదన్నమాట. దర్శనం చేసేసుకుని ఇక తిరుపతి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. కొంచెం బాధగానే అనిపించింది రిటర్న్ వెళ్ళిపోతుంటే. చాలా మంచిగా ఎన్నో రోజులకి మంచి డివైన్ ఫీల్ వచ్చింది. ఇట్లా వెళ్తుంటే మధ్యలో పట్టుసీమ కాలువ కనిపించిందండి, చాలా బాగుండింది. ఇక మా డే అయితే సన్ రైజ్తో స్టార్ట్ అయ్యింది, సన్సెట్ వచ్చేసింది. స్టిల్ ఇంకా మా డే ఎండ్ అవ్వలేదు, డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాము. కానీ మధ్యలో మాకు ఒక ఇష్యూ వచ్చిందండి. హైవేలో మా టైర్ బ్లాస్ట్ అయ్యింది అండి. లక్కీగా ఎవరికైతే ఏం కాలేదు. మేము గూగుల్లో చూసి నెంబర్ సర్చ్ చేసి ఒక టెక్నీషియన్కి అయితే కాల్ చేసాము. ఆయన చాలా ఫాస్ట్గా వచ్చేసి మా టైర్ చేంజ్ చేసేసారు. ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పాన్లో అయిపోయింది. ఇంకా సో స్లోగా వెళ్తున్నాం అనమాట స్టెఫ్నీతో వెళ్ళటం వల్ల. సో మిడిల్లో చూడండి హైవేలో సన్సెట్ కంప్లీట్గా అవ్వకుండా లైట్స్, ఆ ఆరెంజ్ కలర్ ఎంత బాగుండిందో కదా. సో ఇంకా అందరం టైర్డ్ అయిపోయి స్లోగా వెళ్తున్నాం. వెనకాల పడుకున్నారండి. వెళ్ళే దారిలో ఏలూరు అవుట్స్కట్స్లో ఈ ఫ్లాగ్ కనిపించింది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాగ్ అంటండి నియర్ బై ఏరియాలో. చాలా బాగుండింది. ఇక వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఈ రోజుకి మా జర్నీ ఎండ్. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హోప్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. కొంచెం ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.